హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తుంది అని అస్సలు అనుకోలేదండి. కానీ చివరికి వెళ్ళాము. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ కొంచెం పర్సనల్ అండి. షూట్ చేద్దామని అసలు అనుకోలేదు. కానీ ఇది కూడా మా లైఫ్‌లో ఒక పార్టే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. సో, అందుకే షేర్ చేసుకుంటున్నాము. యశ్వంత్‌కి ఈ మధ్య చాలా ఎక్కువగా తలనొప్పి వస్తుందండి. మేబీ టయర్డ్ అయ్యాడు, దానివల్ల వస్తుంది, రెస్ట్ తీసుకుంటే పోతుంది అని అనుకున్నాం. కానీ రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ అదే తలనొప్పి రావడం స్టార్ట్ అయింది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా నొప్పి రావడం స్టార్ట్ అయింది. సో, దానివల్ల మేము దాన్ని ఇంకా ఇగ్నోర్ చేయకూడదు అని అయితే డిసైడ్ అయ్యాము. మేమిద్దరం ఐటీ కంపెనీలో పనిచేస్తాము. ఉదయం నుండి సాయంత్రం వరకు ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేయాల్సిందే. దానివల్ల రోజంతా మీటింగ్స్ అని, ప్రాజెక్ట్స్ అని, డెడ్లైన్స్ అని ఇలా చాలా బిజీగా ఉంటుంది. కొన్ని రోజులైతే ఏమీ తినకుండా మార్నింగ్ పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ నిద్రపోయేంత వరకు పని చేస్తూనే ఉంటాము. అలా చాలా రోజులు ఉన్నాయండి. దానివల్ల సరిగా నిద్ర ఉండదు, స్ట్రెస్ ఎక్కువైపోవడం, అవంతా కూడా హెల్త్ మీద ఇప్పుడు ప్రభావం చూపిస్తుంది. నిజం చెప్పాలి అంటే ఈ మధ్య మనందరి లైఫ్ స్టైల్స్ చాలా మారిపోయాయండి. వర్క్ స్ట్రెస్‌లో పడి సరిగా టైంకి తినడం కూడా మర్చిపోతున్నాం. వాటర్ సరిగా తాగం. దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. వర్క్ అయ్యాకేమో చాలా లేట్‌గా నిద్రపోతుంటాం. మళ్ళీ మార్నింగ్ టైంకి లేవాలి, రెడీ అవ్వాలి, ఆఫీస్‌కి పరిగెత్తాలి. రోజులన్నీ ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. కానీ మన బాడీ మాత్రం ఒక టైం తర్వాత సిగ్నల్ ఇవ్వడం మొదలుపెడుతుంది. అందుకే చిన్న సమస్య అయినా కూడా పదే పదే వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. డాక్టర్ని కలవండి. మీ సమస్య ఏంటో చెప్పండి. దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. మీలో కూడా ఐటీ కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళు చాలామందే ఉండుంటారు. లేదా ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేదేంటంటే ఎవ్రీ 1-2 అవర్స్‌కి బ్రేక్ తీసుకోండి. వాటర్ సరిగా తాగండి. అప్పుడే మీ బాడీ డీహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటుంది. కళ్ళకు కొంచెం రెస్ట్ ఇవ్వండి. కొంచెం అటు ఇటు తిరగండి. ఒకే ప్లేస్‌లో ఎక్కువసేపు కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఫ్యూచర్‌లో స్పైన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎంత బిజీగా ఉన్నా అట్‌లీస్ట్ 6-7 అవర్స్ నిద్ర అనేది పోవడానికి ప్రయత్నించండి. పని చాలా ఇంపార్టెంటే. కానీ హెల్త్ అంతకంటే ఇంపార్టెంట్. ఇప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువ లేదండి. అసలు ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడమే లేట్‌గా స్టార్ట్ అయ్యాము. అపాయింట్మెంట్ ఇచ్చింది 3:00కి. మేము స్టార్ట్ అయిందేమో 3:20కి అలాగా. ఇంతలో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఈలోపే మనం హాస్పిటల్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం 3:40 అవుతుందండి హాస్పిటల్‌కి మనం రీచ్ అయ్యేసరికి. లేట్‌గా వచ్చాం కాబట్టి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారేమో అన్న చిన్న భయం ఉందండి. చూడాలి. వెయిట్ చేయమంటారా? లేదంటే రేపు రమ్మని చెప్తారా? మీలో ఎంతమంది ఐటీ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? స్ట్రెస్ ఎలా ఉంటుంది? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందనేది కూడా మెన్షన్ చేయండి. మా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మేము ఇప్పుడే యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము. కాబట్టి మాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, ప్రతి లైక్, కామెంట్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము ఇంకా మంచి వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఇలా మరెన్నో వ్లాగ్స్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మనం హాస్పిటల్‌లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మీరు చూస్తే గనక పేషెంట్స్ చాలామంది ఉన్నారు. చాలా వెయిటింగ్ టైమ్ అయితే ఉంది. హెల్ప్ డెస్క్ దగ్గర అడిగితే 2-3 అవర్స్ మినిమమ్ పట్టొచ్చు అన్నారు. సో, చూడాలి ఎంత టైం అవుతుందో. ఇక్కడ యశ్వంత్‌కి వైటల్స్ చెక్ చేస్తున్నారండి. అంటే బీపీ నార్మల్‌గా ఉందా లేదా? వెయిట్ నార్మల్‌గా ఉందా లేదా అనేది. యశ్వంత్, ఎన్నింటికొచ్చాం? 3:30. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30. లిటరల్లీ 3 అవర్స్ వెయిట్ చేశాక యశ్వంత్‌ని లోపలికి పిలిచారండి. సో, 10 మినిట్స్‌లో బయటికొచ్చేసాడు. అడిగితే అయిపోయింది అని అన్నాడు. ఏంటి ఏం చెప్పారు అనంటే తను మైగ్రేన్ అన్నారు. 6 వీక్స్‌కి టాబ్లెట్స్ ఇచ్చారు. వాడమని చెప్పారు. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ
రమ్మన్నారు అని చెప్పారు. సరే అని చెప్పి టాబ్లెట్స్ తీసుకోవడానికి ఫార్మసీకి వెళ్తే అక్కడ మెడిసిన్స్ స్టాక్ అయిపోయాయండి, మీరు బయట తీసుకోండి అని అన్నారు. సరే అని చెప్పి మేము బయట తీసుకున్నాము మెడిసిన్స్. అయితే మేము నార్సింగ్కి వెళ్తున్నామండి. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను నార్సింగ్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి అని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. హాస్పిటల్కి నార్సింగ్కి జస్ట్ 2.5 కిలోమీటర్సే డిస్టెన్స్. సో వెళ్దామని అనుకున్నాము, వీకెండే కాబట్టి. బట్ ట్రాఫిక్ చూస్తే టూ మచ్ ఉంది. జస్ట్ 600 మీటర్స్కి 10 మినిట్స్ చూపించింది. చివరికి నార్సింగ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొంత షాపింగ్ అయితే చేశాను. ఏం తీసుకున్నాను, ఎంత పడింది నాకు, అది వర్త్ ఇటా కాదా అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. ప్రెజెంట్ నార్సింగ్లో అయితే ఒక ఆఫర్ నడుస్తుంది. దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, ఏంటి ఆఫర్ అనేది. ఇప్పుడైతే బయటకు వచ్చేసరికి అరౌండ్ 9 అవుతుందండి. బయట ట్రాఫిక్ విపరీతంగా ఉంది అసలు, మీరు చూస్తూ ఉంటే. సో ఆ ట్రాఫిక్ చూస్తేనే భయమేసింది. ఇంత ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి అయిపోతుందండి. సో వంట ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు తినాలి, సో ఇదంతా టైం వేస్ట్. అది కాక ఆకలి బాగా వేస్తుంది ఇద్దరికి. సో అందుకని బయటికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. మేమైతే పల్లెటూరి దోశ అని డిఎల్ఎఫ్లో ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ వడ పొంగల్ ఆర్డర్ చేసుకొని తిన్నామండి మేమైతే. సో ఇది నోన్ రెస్టారెంటే, అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా ఐటీ వాళ్ళే రన్ చేసేది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. సో తిన్న వెంటనే మేము ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చూసారుగా మా సాటర్డే ఎలా జరిగిందో. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాం, తర్వాత షాపింగ్కి వెళ్ళాం, ఆ తర్వాత డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి 11 అయ్యిందండి. అంతేనండి ఇవాల్టి మన వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దియా డైలీ వ్లాగ్స్ తెలుగు ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వ్లాగ్ మీకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తుంది.